మలబార్ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గాజువాక షోరూం పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ప్రతిభావంతులైన బాలికలకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. గాజువాక బీసీ రోడ్డులోని స్వామి కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుమారు 112 మంది విద్యార్థులకు 8.96 లక్షల రూపాయల నగదును, ప్రశంసా పత్రాలను అందజేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరపున జోనల్ హెడ్ ఫెబిన్ కే, అసిస్టెంట్ స్టోర్ హెడ్ మొహమ్మద్ షాహీన్ ఇషాక్, అసిస్టెంట్ స్టోర్ హెడ్ ఎన్ఎల్ అనూష, గాజువాక తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్లు పల్ల శ్రీనివాసరావు, పులి లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేస్తూనే సామాజిక సేవ ద్వారా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నగదు ప్రోత్సాహకాలు అందజేయడం వలన వారిలో మరింత చైతన్యం పెరుగుతుంది అని, తద్వారా ఉన్నత విద్యకు ఆర్థిక తోడ్పాటు లభించినట్లవుతుంది అన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి డిఐఈఓ వినోద్ బాబు, ఎంఈఓ త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వ్యక్తిలో మలబార్ గోల్డ్ అధినేత అహ్మద్ గారికి మరి ఎక్కడ ఈ ఆలోచన వచ్చిందో, ఈ రోజు ఇంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఫుడ్ కూడా రోజు గాజువాకలోని 300 మందికి పేదలకి అన్నదాన కార్యక్రమం, అలాగే ఎక్కడో ఇంటీరియర్ లో ఉన్నటువంటి చదువుకోకుండా పాడేరు, అరకు ఇప్పుడే చెప్పారు, అలాంటి ఏరియాలో కూడా టీచర్ని పెట్టి అక్కడ కూడా వాళ్ళంతా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఈ రోజు మీకు స్కాలర్షిప్ ఇస్తున్నారు అంటే మీరు ఒకటే గ్రహించాలి, డెఫినెట్ గా మీ తల్లిదండ్రుల ఆశయాలకు, వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహానికి మీరు మంచి స్థాయిలోకి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళకి మీరు కనబడాలి. మీరు ఇచ్చిన స్కాలర్షిప్ తో ఈ రోజు మేము ఈ పొజిషన్కి వచ్చామని చాలా మంది తీసుకున్న తర్వాత రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే ఇంత మంచి ఎంతో ఈ రోజు మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడం, మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడం, ఇదంతా చాలా టైంతో కూడుకున్న పని. అయినా సరే వాళ్ళు ఒక పట్టుదలతో ఏదైతే మొదలెట్టారో వాళ్ళు ఎండీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. మరి కృషికి మంచి అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. విద్య ఒకటే కాదు, నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, చాలా మంది స్పోర్ట్స్ లో కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళారు. మన విశాఖపట్నం నుంచి జ్యోతి ఎర్రాది అమ్మాయి మనందరికీ తెలిసే ఉన్నది, చాలా పూర్, అది డైలీ లేబర్, వాళ్ళ మదర్ ఫాదర్ అంటే ఒలింపిక్స్ రిప్రజెంట్ చేసింది ఇండియా తరఫున. పూర్గా ఉన్న కూడా మీరు కొద్దిగా ఎంకరేజ్ చేయాలని చెప్పి మీరు ఈ ప్రపోజల్ మీ ఎంపీ గారు పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎడ్యుకేషన్ తో పాటు మన భారతదేశానికి ఒలింపిక్ లోని ఇంటర్నేషనల్ రిప్రజెంట్ చేశారు, మన భారతదేశానికి చెప్పారు. మలబార్ గోల్డ్లో సాయం చేశారంటే అది అక్కడ కూడా ఆ రికగ్నైజ్ ఉంటుందని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. నేనైతే స్పోర్ట్స్ మ్యాన్ గా నేను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ స్టేట్ లో లేటెస్ట్ నా ఫాదర్ డిస్ట్రిక్ట్, కానీ పోస్ట్ నేనే పంపించాను. అక్కడ స్టేట్ కొట్టే స్టేట్ నుంచి నేషనల్ వెళ్ళిపోయాడు. అక్కడ మా స్టేట్ ఆర్గనైజర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే ఇలాంటి పిల్లలు ఉన్నారు. ఎడ్యుకేషన్ ఎంతైతే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎడ్యుకేషన్ అంటే ఇండివిజువల్, స్పోర్ట్స్ అంటే భారతదేశంలో ఇప్పుడు మన తుంగలో కుర్రాడు ఎవరైతే మన క్రికెట్ లోకి ఎంటర్ అయ్యాడో, కాబట్టి స్పోర్ట్స్ కూడా మీరు కొద్దిగా కన్సిడర్ చేయాలని మీ ఎంపీ గారు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విద్యార్థికి కూడా 10,000 రూపాయలు ఎడ్యుకేషన్ పర్పస్ హెల్ప్ చేస్తున్నందుకు ముందుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వారికి, వారి యొక్క ప్రతినిధులకి అందరికి కూడా ముందుగా ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఉన్నటువంటి విశాఖపట్నం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ పెద్ద పెద్ద మనకున్నటువంటి షోరూమ్స్లో చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అది గోల్డ్ బిజినెస్ అవ్వచ్చు, అది లేకపోతే బట్టల బిజినెస్ అవ్వచ్చు, ఏ బిజినెస్ కూడా కావచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సో మెనీ కంపెనీస్, సో మెనీ ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఇలా ముందడుగు వేసే వాళ్ళకి మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మాకున్నటువంటి లాభాల్లో మేము ఏదైనా సరే ఒకవైపు పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, అలాగే ప్రతిరోజు కూడా గాజువాకలో ఉన్నటువంటి షోరూమ్ ఉన్నటువంటి 300 మందికి మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున ప్రతిరోజు కూడా 300 మందికి మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాం. అంటే నిజంగా ఒకరి చూసి ఒకరు నేర్చుకోవాలి, ఒకరు తెలుసుకోవాలి. చాలా షోరూమ్స్ ఉన్నాయి.
చాలా మంది డబ్బులు సంపాదించుకున్న చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలను, లేకపోతే సిఎస్ఆర్లో వచ్చే చూపించాల్సినటువంటి ఆదాయాన్ని కూడా వాళ్ళు కార్లు కొనుక్కోవడానికున్నాం, లేకపోతే వాళ్ళు లోన్లు పెట్టుకుని వ్యవసాయాలు చేసుకోవడానికున్నాం, లేకపోతే పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం, వాటిలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ని సిఎస్ఆర్ అలా కన్వర్ట్ చేసేటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు అలా కాకుండా మనకున్నంతలో మనకి భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఇంత పెద్ద షోరూమ్స్ కట్టగలిగారంటే ఇది మన చాలా షోరూమ్స్ ఉన్నాయి, ఒకటని చెప్పడం పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ప్రజలకి, స్టూడెంట్స్కి మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా, అలాగే చాలా మందికి హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నటువంటి వాటికి, అలాగే ఏదైనా పేదవాళ్ళకి ఫుడ్ పెట్టే విషయానికి ఇటువంటి వ్యక్తికి ముందుకు వస్తే మాలాంటి వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళకి ఏ విషయంగా సహకారం ఉండడానికి మాలాంటి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వస్తారని చెప్పేసి ఈ వేదిక పరంగా తెలియజేస్తాము. ఎవరైనా ఏం కోరుకుంటాం, ఎవరు But we are the only brand, Malabar is the only brand who spend 5% of their net profit for the CSR initiative. And this year, we have committed to spend 200 crore rupees for the CSR initiative. And CSR initiative, Malabar Tarapur nunchi ఏదైతే ఉందంటే, and definitely the first and foremost, scholarship event, scholarship distribution is one of the main initiatives that comes under our CSR. And the second one is hunger free world. మీరందరూ లోపలికి వస్తున్నప్పుడు చూడవచ్చు, we have kept many banners. And under hunger free world, మనం throughout India, everywhere in India, wherever the needy people need food, and daily they are distributing 33,000 meals per day. Per day 365 days మనం చేస్తున్నారు. ఇక్కడ గాజువాకలు 300 meals per day daily మనం చేస్తారు ఇక్కడ. And that's one of the initiatives that we do under hunger free world. At the same time, అది కాకుండా మనం గ్రామా హోమ్స్ ఉన్నాయి, and we have one in Andhra Telangana, we have one in Hyderabad, and 200 bed capacity ఉన్న ఒక గ్రామా హోమ్ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కోసం మనం హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. స్కూల్ మనం ఇక్కడ వైజాగ్లో స్టార్ట్ చేస్తున్నారు. And currently we have 3 fully facilitated grandma homes in India. And along with that, we also have MLC, micro learning centers. Ikkada Vizag district lo Paderu and Anni country, we have 15 micro learning centers. Micro learning centers concept enti ante, we keep a teacher and other unna slum area or uneducated people to kids to we provide meal for them, and we provide a teacher along with the materials. That also 15 to 18 micro learning centers we have currently running in Vizag, Paderu and Arapur centers for their efforts. Okay. Nowadays, you all know the society is going towards mind and a concept with health. But Malabar Gold is bringing back and saying it is ours, Mana. And then another, they have taken up this give back to society as part of the CSR initiative, which is really appreciated by all quarters of the society, definitely. Okay. And then you have seen this caption. They have picked up caption like empowering education, empowering womanhood. Okay. So the areas they selected, education, which is need of the hour for everybody. Education that shows really a genuine empowerment for the sustaining of an individual. Okay. So the education or the scholarship particularly they pick up women. Actually, literacy rate women among the women is little bit low when compared to men. Okay. So as area lo females success with all empowerment contribute is extraordinary really. Everybody will contribute to men empowerment. They are provided with scholarships and so on. But here they pick up women for their empowerment, and they are trying to bridge the gender gap and really supporting for the upward movement. That is commendable. And we have seen in olden days like Great Nalanda University, like universities so wealthy merchants and traders usually supported for the running of the great institutions. Now, Malabar Gold is contributing for the development of education is a valuable thing, and we cannot add value to it. Okay. And then
సొసైటీలో ఈవెన్ టుడే ఇండియా చాలా మంది దే ఆర్ నాట్ ఏబుల్ టు